సో ఇప్పుడు మీరు చదువుతున్నారు, లా చదువుతున్నా అంటున్నారు. ఏ ఇయర్ ఇప్పుడు మీరు చదివేది? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ వైపు వెళ్దాం అనుకున్నప్పుడు ఈ మెస్లోకి ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, లావణ్య ఏదో మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇస్తున్నారు, దానికి మళ్ళీ లావణ్య కౌంటర్ ఇస్తుంది. ఇదంతా ఎందుకు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు? దీనికి ఒక ఫుల్ స్టాప్ మీరు ఎందుకు పెట్టట్లేదు అనేది నా క్వశ్చన్. అదేనండి, ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పెట్టడానికి ట్రై చేస్తున్నారా? సీరియస్లీ? యా. ఓకే. ఏ కైండ్ ఆఫ్ ఫుల్ స్టాప్ అంటే లావణ్యతో ఇంకెటువంటి ఇష్యూస్, ఎటువంటి కాన్వర్జేషన్ ఏం పెట్టుకోకుండా ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే తను అలిగేషన్స్ చేసిందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నారా? కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏజ్ గురించి కూడా మీరు అడిగారు. అది ఫుల్ స్టాప్ పెడతా అన్నారు, ఇప్పుడు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నా అని మీరే అంటున్నారు. కౌంటర్ ఇవ్వాలండి డెఫినెట్గా. కౌంటర్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఈ రోజు నా పైన పెడుతుంది, రేపొద్దున కొత్తవాడి మీద పెడుతుంది, అట్లా పెట్టుకుంటూ వెళ్తుంది కదా. రాజ్ తరుణ్ మీద పెట్టింది, తర్వాత మస్తాన్ సాయి మీద పెట్టింది, తర్వాత ఇప్పుడు నా పైన పెడతానంటుంది. సో అట్లా పెట్టుకుంటూ వెళ్తుంది కదా. సో లావణ్యాన్ని స్టాప్ చేయడానికి వచ్చిన మగ ఆణిముత్యాల్లో ఇప్పుడు కెవిన్ ఒక ఆణిముత్యం అనుకోవాలా? మీరు ఆణిముత్యం అనుకోండి, లేదా ఇంకేదన్నా అనుకోండి. రాక్షసి అన్నాను కదా, రాక్షసుడు అనుకోండి, ప్లే గర్ల్ అన్నాను, ప్లే బాయ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సరే, ఫైనల్గా మీకు ఏం కావాలి? లావణ్యతో మీకు ఏం కావాలి? మీ ఫైట్ దేనికోసం? అది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ రాలేదు. నా ఫైట్ తన కోసం కాదండి, నా ఫైట్ వేరే ఫైట్. నేను 2 కేసులు ఫైట్ చేస్తున్నాను. ఒకటి ఓల్డ్ ప్రొడ్యూసర్స్ కాదల్ అనే మూవీ ఒకటి ఉంది. ఓకే, ఆ మూవీలో నేను ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ దానికి సంబంధించి. ఓకే ఓకే, డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్జీ గోగనా. ఓకే, వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి, కాసిం వలి అనే ముగ్గురు జేకే క్రియేషన్స్ బ్యానర్ పైన. జే అంటే జేడి చక్రవర్తి గారు, కే అంటే కాసిం వలి, అతని రైట్ హ్యాండ్ అనమాట. సో వాళ్ళు ఒక మూవీ స్టార్ట్ చేసి 50% షూటింగ్ అయిపోయింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల యాక్చువల్గా ఆగిపోయింది మూవీ. నేను ఆ టైంలో 2019లో డెలాయిట్లో వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను పర్సనల్ లోన్ 30 lakhs తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మూవీని నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేశారు. యాక్చువల్గా జేడి చక్రవర్తి వాళ్ళ ప్రొడక్షన్. జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ చేశారండి వీళ్ళు, 70mm MMOF అని చెప్పి ఒక మూవీ చేశారు. ఓకే, ఇదొక కంప్లైంట్. ఇంకో కంప్లైంట్ ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే కనుక మనకి విట్నెస్ కింద వీళ్ళిద్దరు సైన్ పెట్టాలండి. కళ్యాణ్జీ గోగన డైరెక్టర్ను, తర్వాత నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు సునీల్ మోహన్ గుంటి అనే అతను, IDBI బ్యాంక్లో మేనేజర్, వాళ్ళిద్దరు సైన్లు పెట్టాలి. వాళ్ళిద్దరు సైన్లు పెట్టలేదు. ఇది వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ పార్టీ దే కాంట్ సెల్ ద మూవీ. దే సోల్డ్ ఆఫ్ ద మూవీ టు కిరణ్ రెడ్డి మందాడి. ఆయన నేనే రాజు నేనే మంత్రి అనే మూవీకి ప్రొడ్యూసర్. అట్లా సేల్ చేసేసారు. అదొక కేసు. సెకండ్ కేసు వచ్చేసి, ఆ కేసు గురించి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నేనేమి చేయలేను, నా రేంజ్ నీ రేంజ్ కాదు, సురేష్ బాబు గారి రేంజ్, నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టు అంటే 2021లో వాళ్ళపైన క్రిమినల్ కేసు, 2022లో సివిల్ కేసు ఒకటి పెట్టానండి. కేసు పెట్టిన తర్వాత శ్రావ్య అనే ఒక అడ్వకేట్ తోటి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి నేను కలిసి కొచ్చికి వెళ్ళాము, కేరళకి. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి పేమెంట్ చేసిన ఇది గూగుల్ పే ట్రాన్సాక్షన్స్. సో అయితే కొచ్చికి వెళ్ళినప్పుడు నాతోటి కొంత ఖర్చు పెట్టించుకుంది. నేను అమ్మాయికి ముందే చెప్పాను ప్రొఫెషనల్ ఫీజు ఇది అని చెప్పేసి. అయితే ఖర్చు పెట్టించుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వైశ్య కమ్యూనిటీ, నువ్వు క్రిస్టియన్ అంటే నేను ఓసీ క్రిస్టియన్ అయినా కూడా తను మరి ఏమనుకుందో నాకు తెలియదు. ఇప్పుడు అమృత ప్రణయ్ స్టోరీ చూసాం మనం. అమృత ఎట్లా అయితే సపోర్ట్ చేసిందో ప్రణయ్కి, అట్లా సపోర్ట్ చేయలేదు ఈ అమ్మాయి. సొసైటీ నన్ను దూరం పెడుతుంది అని చెప్పేసి నా పైన రాంగ్ కేసు పెట్టి ఫస్ట్ FIR చిక్కడపల్లిలో వేసింది. ఎవరు? శ్రావ్య అనే అమ్మాయి. తను ఎక్కడ ఉంటుంది? తను ఎవరు? చిక్కడపల్లిలో ఉంటుంది శ్రావ్య. సో ఆ అమ్మాయి షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చిందండి బేసిక్లీ. ఓకే, షీ టీమ్స్కి కంప్లైంట్ ఇస్తే దాని బేసిస్ మీద నా గ్యాడ్జెట్స్ అని ఇట్లా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్, 2 phones, 2 laptops, హార్డ్ డిస్క్ అన్నీ కూడా సీజ్ చేసేసారు. ఇప్పుడు యాక్చువల్గా లావణ్య ఏమంటుంది, ఎవరో అమ్మాయిలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి అందుకనే సీజ్ చేశారు అంటుంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సపోర్ట్గా మాట్లాడొచ్చు. మళ్ళీ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేమస్ అడ్వకేట్ ఒక ఆవిడ ఉంది, నేహా దేవకట్టే అని చెప్పేసి, ఆవిడని తీసుకొస్తుంది. సో అందరినీ లాగుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏమైందంటే గ్యాడ్జెట్స్ సీజ్ చేశారండి నావి. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. లాస్ట్ 1 year నుంచి కూడా నేను ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikkadapalli police on January 8, 2024. Almost 430 days ago, without providing me with a seizure report. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరిదైనా సీజ్ చేసేటప్పుడు సీజర్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చలాన్ ఉంది, ట్రాఫిక్ చలాన్ ఇవ్వకుండా మన బైక్ కీస్, కార్ కీస్ తీసేసుకున్నారు అనుకోండి, అది అన్యాయం కదా, లంచం కోసమే తీసుకున్నట్టు కదా. And for an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. నాకు జాబ్ పోయింది దానివల్ల. I need my gadgets back అని చెప్పి. సో నా ఫైట్ అది యాక్చువల్గా. ఓకే,
సో ఆ ఫైట్లో ఈ మెస్ అంతా యాడ్ అయింది. ఈ మెస్ అంతా యాడ్ అయింది. ఓకే. సో ఫైనల్గా సో మీ అయితే వర్షన్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు కొంతమంది అడ్వకేట్స్ కమర్షియల్గా ఉన్నారు అని చెప్తే, ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ నేహా దేవకట్టే అని ఆమె, అడ్వకేట్ డి నేహా అని ఆవిడ నాకు కాల్ చేసి తను ఒక కమెంట్ పెట్టింది ఆ యూట్యూబ్ ఛానల్కి. ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి, అది ఇంటర్వ్యూకి కమెంట్ పెట్టింది ఈవిడ నేహా దేవకట్టే అని ఆవిడ. ఏమని అంటే, నేను అబద్ధాలు చెప్తున్నాను అని చెప్పేసి, తర్వాత మీడియా వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అందుకనే ఇంటర్వ్యూలు చేస్తున్నా. అది యాక్చువల్గా అబద్ధం, బ్లేటెంట్ లై. నేను మీడియా వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు నా బాధ నేను చెప్పుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి. ఇక్కడ ఆమె నేహా దేవకట్టే అనే ఆమెను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హిమాయత్ హుస్సేన్ అనే ఒక అతను, బాయ్ ఫ్రెండో మరి ఫ్రెండో నాకు తెలీదు, ముస్లిం ఒక అతను కాల్ చేసి బూతులు తిట్టాడు యాక్చువల్గా. సో ఎందుకు అంటే, లాయర్స్ అందరూ మంచోళ్ళము, అసలు నువ్వు మా మీద నువ్వు ఎట్లా ఫైట్ చేస్తావు అని చెప్పేసి. సో అందుకని నేను లీగల్ ఫ్రెటర్నిటీలోకి వచ్చి నా కేసు నేను ఫైట్ చేసుకుంటున్నాను. అంటే మంచి అడ్వకేట్స్ ఉంటారు, చెడ్డ అడ్వకేట్స్ కూడా ఉంటారు, మంచి పోలీస్ ఉంటారు, చెడ్డ పోలీస్ కూడా ఉంటారు. సో నేను అడిగేది మంచి పోలీస్ని నా సపోర్ట్ ఇవ్వమని చెప్పి, ఇట్లా అన్యాయం జరిగింది నాకు సపోర్ట్ చేయమని. అట్లాగే లాయర్స్ ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను.